అరే మామ గణేష్ పందిరి ఎప్పుడేద్దాం రా? అవునరా బాలు, ఇప్పటికే చాలా లేట్ అయింది. అరే మామ కట్టెలు రెడీ ఉన్నాయి, తాడు రెడీ ఉంది, గుంతలు అవి నాటి అట్టుడే. పక్క గల్లే వాళ్ళకంటే క్రేజీ ఉండాలిరా, అట్లెయ్యాలి. అవునరా మామ. 10 minutes later. ఏంట్రా బాబు పందిరి కడుతున్నారా? కట్టండి కట్టండి. లేదండి పాత గోడలు కడుతున్నాం. అరే చోటు కాసేపు గుద్ద మూసుకొని ఉండరా. ఏంట్రా మరి అక్కడ గుంతలు అవి కట్టెలు వాతుండే కనిపిస్తలేదా? పాత చెప్పాడి పల్ల పల్ల దెంగతా సుల్లిగా. కాసేపు సైలెంట్ గా ఉండరా అయ్యా. పంతులు గారు మీరు కరెక్ట్ టైంకే వచ్చారండి. ఆహా చెప్పండి నాయన. పంతులు గారు ఎలాగోలా వచ్చారు కదా, 2 మంత్రాలు చదివేసేయండి, ఓ పని అయిపోద్ది. నాయన ఆ కర్రని ఈశాన్యంలో పాతండి. అలాగే పంతులు. అలాగే ఆ పసుపు కుంకుమ వేసి ఆ కొబ్బరికాయ కొట్టండి నాయన. శుభం. నాయన ఇక పందిరిని అద్భుతంగా కట్టండి. ఇక కానుక విస్తే నేను వెళ్ళిపోతాను. అలాగే పంతులు గారు. మొత్తానికైతే పందిరి కట్టుడు స్టార్ట్ చేసినాం మావా. సరే గాని బుడ్డేతులు తెగకుండా గుద్ద మూసుకొని కట్టు. A few moments later. మామా నేను గిడిదాకా పోయేసా, మీరు కట్టుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇటు నుండి ఆవులతో నీ కాలు గుద్దలు కిరిగా తెంగుతా 4 గుంట్ల బాడుకావు. తూ నీ అబ్బా పందిరి కట్టే టైంకే బల స్కామ్ తెంగుతున్నావురా నువ్వు కూడా. అరే అది కాదు మామా. నేసేపటి తెంగాలరా పొట్టి బాడుకావు. అయినా ఈ సైకో అంతా నాకెందుకు. సరేరా కానీ కట్టేద్దాం. 1 hour later. అరే లాస్ట్ రోజు గుద్దోలు తాగుదాం మామా. తూ నీ తాసులు గుద్దాను దేంగా, నీకు ఎప్పుడు తాగుడేనారా? నీ గుద్దకు మానం ఎప్పుడు వస్తుంది రా? నీ తాగొద్దు జాతిందేంగా. అరే ఓ పాలతో బాడుగా ఆ కట్టని గట్టు ఊడిపోయేలా ఉంది. స్ట్రాంగ్ బాడీ మామా నాది. నేను వేసే ముడితో బంధాలు కలుస్తాయి గాని విడిపోవు మామా. పీకినవుతాయి పిల్లాతులు. బిల్డప్ లకైతే ఏం తక్కువ లేదురా ఎర్రిప్పుక. బంధాలు కలుస్తాయట బంధాలు. 2 hours later. అరే జాన్ వినాయకుడు ఎప్పుడు తెద్దాం రా? రేపు పోదాం మామా. చెల్ ఇవాళ నైట్ పోదాం రా సుల్లిగా. నైటా? అరే నా మాట ఇంట్రా జాన్, ఇవాళ నైట్ పోయి తెచ్చుకుందాం రా గణేశుని. లాస్ట్ టైం లాగా ఒక రోజు ముందు పోయినాం అనుకో, కొరుట్ల మొత్తం గుద్దలుగా ట్రాఫిక్ ఉంటది. మనం ట్రాఫిక్ లో నుండి వెళ్ళేసరికి పొద్దుగాల అవుతుంది మామా. నిజమేరా చోటు. చోటుగాడి చెప్పింది కరెక్టేరా, ఈ రోజు నైట్ పోదాం. సరే సరే మీరు ఎట్లా అంటే అట్లా. 5 hours later. అరే మామా ఈసారి డీజే ఉందా? సరే పోనీ ప్యాడ్ బ్యాండ్ ఉందా? లాస్ట్ రోజు ట్రాక్టర్ పెడదామా, డీసే అని మాట్లాడదామా? అరే చోటు మనం మనిషికి ఎన్ని వేలు వేసుకుందాం అనుకున్నాం రా? 5,000. మరి నువ్వు ఎంత వేసినావురా? 101 మామా. మరి ఎందుకురా నీకు గుద్ద మూసుకొని ఉండరాదు? A few moments later. అరే అవతల గల్లి గణేశుడు ఎన్ని ఫీట్లు ఉన్నారా? 10 ఫీట్లు ఉన్నాడు మామా. చెల్ అయితే మన గణేశుడు 15 ఫీట్లు ఉండాలి మినిమం. అరే బాలు మీ ఇంట్లో స్పీకర్ బాక్సులు ఉన్నాయి కదా, అవి తీసుకురా. స్పీకర్ల సౌండ్ పెడితే పక్క గల్లికి వినిపించాలి. Later that same evening. అరే మామా కిర్రాక్ అయింది గారా డెకరేషన్ అయితే. అవునరా కిర్రాక్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా వినాయకుడిని ఒక్కని పట్టుకొస్తే కథం డంటనట డంటనట డంటనట. జయ జయ శుభకర వినాయక, జయ జయ గణేశ, జై కొడత గణేశ, జిబుజి గణపయ్య బొజ్జ గణపయ్య, లోకం నలుమూలలా లేదయ్యా కులాస. అరే ఓ బిత్తిర్లాంజుడుక ఆ స్పీకర్ 2 రోజులైనా ఉండనీరా మా అక్కలవుడే. టెస్టింగ్ చేస్తున్నా మామా వస్తున్నాయా లేదా అని. టెస్టింగ్ చేస్తున్నావా? మొట్ట గుడిపై నీకు ప్లాన్ చేస్తున్నావా? లేదు మామా మన స్పీకర్లే ఇవి. సరే సరే చూసి మరి మొట్ట ఉడిపేవు. అరే మామ వినాయకుని తెచ్చి పెట్టినాక వినాయకుని వెనక కొంచెం జాగ పెడదాం రా. ఎందుకురా? అరే ఓ పిచ్చి గుద్దోడా వినాయకుని వెనక కూర్చొని లడ్డూలు అరటి పండ్లు శిరప్రసాదం అన్ని తిననీకిరా. అంతా మీ 50 రూపీస్ మహిమ అంటే. అరే రేపైతే అందరు పైసలు పట్టుకొని రారా వినాయకుడిని తీసుకొద్దాం. The next day. నీ అవ్వ ఇంకాసేపు బండ పేరు ఇంట్లో అందరు వినాయకుడిని తీసుకొచ్చిర్రు, మనమేమాయా మరి. ఇగోరా నా 5,000 మీ కూడా దియ్యురి. అంటే జాన్ అది జాన్ లేదేం లేదు, వినాయకుడిని తీసుకురానికి పోతే కొన్ని ఉండాలిరా. ఆడికి పోయినాక 50 ఉన్నాయి 100 ఉన్నాయి అంటే ఇజ్జతి పోతుంది. మా తాత పెన్షన్ ఇంకా పడలేదురా జాన్, లేకుంటే దెంగ చెట్టోనే పైసలు నిమజ్జనం అయ్యేలోపు ఇస్తారా జాన్ నేను. అరే ఓ ఆడపిచ్చల లంజోడు కా నిన్నే ఓ బాగా మరుగుతీవారా కుక్క మరిగినట్టు.
ఏ నువ్వురా బాలు. మా నాన్నమ్మ కైకి పోయిన పైసలు ఇంకా రాలేదాటరా, దానికి రాగానే ఇత్తదాట, అది ఇయ్యంగానే ఇస్తారా జాన్. ఎందుకు వచ్చే సంవత్సరం ఇయ్యుర్రా, ఏమైతుంది? ఈ పొట్టి బాడుకావైతే నేను ఎట్లెగిరిండ్రా? 15 ఫీట్ల వినాయకుడు, డీజే ప్యాడ్ బ్యాండ్ ఆట, ఏవిరా మరి పైసలు? ఇంట్లో రీఛార్జ్ అడుగుతానే కుక్క దెంగులు దెంగుతుర్రా. ఇప్పుడు 5,000 అంటే మా అయ్య దూలాన్ని కురదీస్తాడు మామ, కొంచెం తక్కువ చూడురా. పోనీ 11 రూపాయలు చందన రాయుర్రా. అరే ఈ పొడుచుకాచే మాటలే మాట్లాడకరా బరపిచ్చలోడా. అబ్బా దీనికి ఒడుసుకొస్తుంది మరి, అందరు ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వచ్చు గారా. అరే 2 రోజులు ఆగు మామ, ఇస్తా నేను. అరే అందరు పైసలు ఇవ్వంటారు, వాట్సాప్ స్టేటస్లు మాత్రం తాగినవి పెడతారు. ఏడ నుండి వస్తున్నాయిరా తాగానికి? ఒకడు తిన్నది పెడతాడు, ఒకడు తాగింది పెడతాడు, ఒకడు ఎగిరింది పెడతాడు, ఎక్కులాడింది పెడతాడు. దేవునికి చందాలేమంటారు. చోటుగాడు 5,000 ఇస్తానే నేను ఇస్తా రాజాన్, లేదంటే నేను కూడా ఇయ్యనే ఇయ్యా. అంటే నేను అంగవాడతా, నువ్వు కూడా చంగ వాడతావా నాతోని? ఇగో రాజాన్, వీళ్ళు ఇట్లా అంటారా, నేను ముందే తెచ్చిన. ఏమయ్యా నువ్వు ఇయ్యవు మరి, ఏమో అంటివిగా. ఇగో రాజాన్, నేను కూడా తెచ్చిన. ఈ పొట్టిబాడుగా ఇత్తడో ఇయ్యడో అని ఆయన. సరే తొందర పోదాంపా, గుద్దలుగా ట్రాఫిక్ అవుతుంది మళ్ళా. సరే పోదాంపా, బండ్లెవడబడి తీసుకొస్తారా? నేను బైక్ తెస్తా బరాబరే, పెట్రోల్ ఉచ్చ తాగినట్టు తాగుతుంది మరి, మీ ఇష్టం. 500 ఓపియాలి. అరే గీడున్న ఈ కొరుట్లకు పోనీకి 500 పెట్రోల్ తాగుతుందారా? నీ బండి పేర్ల ముండవయ్యా. నా బండి అయితే 10 రోజులు తిరుగుతుంది 500 పెట్రోల్ కు. ఉత్తగానే అనుకున్నావా మరి, పిండి కొద్ది రొట్టె బండి కొద్ది బలం. అరే జాన్, నేను తీసుకెళ్తారా బండి, రాంగా వైన్స్ కాడ ఆపుతావు మరి సిట్టింగ్. ఓ లేకిలాంజోడుక గణపతి తీసుకురానికి పోయిన వాళ్ళు తాగిరంటే గుద్దల తూ అని ఉంచుతారు. ఎట్లా పుట్టినవరా నువ్వు లత్కోరలాంజోడుక? ఏ గయాన్ని వర్కౌట్ కాదురా, కార్లో పోదాంపా. కారు పట్టుకొని అఫీషియల్ గా పోతే జబ్బే నూకుతాడు బొడ్డు దాకా. కారోనికి 1500 దెంగ పెట్టుకునే బదులు ఆ గుట్ట కింద గురువయ్య ట్రాక్టర్ తీసుకుపోదాంపా. వినాయకుడిని ఎక్కించుకొని అందరం దాంట్లోనే వద్దాం. 1 hour later. అరే మామ, ఏ వినాయకుడిని చూడాలో ఏ వినాయకుడిని చూడొద్దో అస్సలు అర్థం అయితే లేదురా. అవునరా, ఏ వినాయకుడిని చూసినా తీసుకొని పోవాలనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, వినాయకుడు చూడు మామ ఎట్లుందో. ఏదిరా ఏది? అబ్బబ్బా 30 అడుగులు ఉంటది మామ వినాయకుడు, చూడు మామ ఎంత హైట్ ఉండో. వచ్చేసారి అంత పెద్ద వినాయకుడు పెట్టాలరా మనం అయితే. అవునరా బాలు, వచ్చేసారి అంత పెద్ద వినాయకుడు పెట్టాలా మనం కూడా. చూస్తారేంద్రా, ఇప్పుడే పెడదాం నడుర్రి. పైసలు ఎంతనో అడిగి కట్టేద్దాం. అరే ఎన్ని ఫీట్లు ఉంటాడో అడుగురా వినాయకుడు. ఇంత పిరికి బాడుగా ఉన్నవేంద్రా నువ్వు? అన్నా నమస్తేనే. నమస్తే తమ్మి, చెప్పండి. ఆ వినాయకుడు ఎన్ని ఫీట్లు ఉంటాడన్నా? ఏది తమ్మి, ఆడున్న వినాయకుడా? అవునన్నా. 25 ఫీట్లు ఉంటాడు తమ్మి. 25 ఫీట్ల? మన పందిరి తిప్పి కొడితే 10 ఫీట్లు కూడా ఉండదురా. అవునరా చోటు, నువ్వు చెప్పింది కరెక్టే, 10 ఫీట్లు కూడా ఉండదురా మన పందిరి. మరేమంటారా, 9 ఫీట్లున్న గణేశుని తీసుకొని పోదామా మరి? సరే మామ, తీసుకొని పోదాం. 9 ఫీట్ల చాలు. అరే నిన్నేమో అంటివిగారా 15 ఫీట్ల తీసుకుందామని. ఇప్పుడు ఆ పీడకలు ఎందుకులే మామ, ఎన్నెన్నో అనుకుంటాం. అయితే కావు, అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అంతే ఇక. అన్నా నీ పక్కనున్న వినాయకుడు ఎన్ని ఫీట్లు అన్న? 9 ఫీట్లు తమ్మి. అన్న అమౌంట్ ఎంత అన్న? 20,000 తమ్మి. ఏంద్రా నాయన, ఒకటేసారి గుడ్లు గుద్దలకు జారినాయి. అమ్మతోడ 20,000 ఆరా? అరే చోటు ఏమంటావురా, ఓకేనారా? ఓకే అన్న, ట్రాక్టర్ బయట ఉంది, ఎక్కిచ్చేసేయరు బండి మీదకి. అరే ఈ అన్న వాళ్ళ బండ్లకు ఎక్కియండ్రా ఈ బొమ్మని. అరే నన్ను ఒక మాట నన్ను అడిగిరారా, బొమ్మ ఓకేనా కాదా అని. అరే సారీరా మామ, మర్చిపోయినా. ఇప్పుడు ఏమైందిరా? అది కాదురా, ఒక మాట నన్ను అడిగిరారా చెప్పు. అడగారు బాయ్, ఏంది ఇప్పుడు? ఊకో రాజా అని గట్లా అంటావు. మరి ఏందిరా ఇప్పుడు, సారీ అని చెప్పినగా. ఏ చెల్ దెంగ, నేను పోతున్నా. పోరా బాయ్, ఎవడుండమంటుండు పో. ఏ దెంగ, నేనెందుకు పోతారా బాయ్, నువ్వు చెప్తే. పోకు, ఈడనే పక్కేసుకొని వండుకో. The next day. ఏమైందిరా, గణేశుని తెచ్చేదాకా అంగడి తెంగిర్రు, తెచ్చి పెట్టినాక ఎవరింట్లో ఆడబన్నాడు ఆడుగుల లంజోడుకులు. ఏంది మామ పుష్కన గంధ మాట అన్నావు? ఓ దొంగ బాడు కావాలి, తొందర గణేశుని షెడ్ కాడికి రాండ్రా, మీకు దండం పెడతా. షెడ్ కాడ కుక్క లెక్క నేను ఒక్కనే ఉన్నా. అత్తన్నం మామ, అత్తన్నం. గీ బాలుగాడు లంజోడుకు సప్పుడు చేస్తలేడు. అరే ఓ పంది పిచ్చల బాలుగా, తొందర స్నానం చేసి రారా దొంగ బాడుకావు. అత్తమ్మా అత్తం. అరే ఈ ఖర్చులకు డబ్బులు తీసుకోండి రండిరా, ఒక్క రూపాయి కూడా లేదు మన దగ్గర, అంత గణేశునికే వెట్టి తెచ్చినాం. ఇప్పుడు ఇంట్లో పైసలు అడిగితే నన్ను దూలాన్ని కురి ఇస్తారు. సరే మీరిద్దరు ఆర్రా, పచ్చిబాలు ఇంతమని అటు ఇంటనే వాడి సోది దెంగుతారు, సోది గుద్దలు అంజొడుకులు. ఇక్కడ రోజు ఖర్చులు ఎక్కేసుకుంటే తడిసి మోపడు అవుతుంది. ఊరి మీద వాడి చందాలకైనా వెళ్దాం రండి. మన ఊర్లో చందాలు కూడా వేస్తారా మామ? బిచ్చపోళ్ళు వస్తేనే మా ఇంట్లో ఎవరు లేరు అంటారు మన ఊర్లోకి వాళ్ళు, ఇంకా చందా వేస్తారా? అరే నాకు బీపీ పెరగని, గుద్ద మూసుకొని 10 నిమిషాలలో ఈడు ఉండాలి మీరు. అబ్బా సిపాయి, బాగానే పని చేసి వాడ కొడతాను అక్కడ, మార్చి చేస్తాన్నాం.
A few moments later. పోదామా ఇక చందాకు ఇక పెట్టినందుకు ఇజ్జత్ తీసుకుని ఎందుకు మామ పోదాం పా ఇక సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి గాయ్స్ ఇంకో కొత్త కంటెంట్ తో మళ్ళీ మేము ముందరికి వస్తాం